ఏజ్ అంటే ఆడవాళ్ళలో అప్ టు 50 సంవత్సరాల వరకు చేసుకోవచ్చమ్మా. హ్మ్. తర్వాత యాస్ పర్ లా వి కాంట్. ఓకే. సో, దీని సక్సెస్ రేట్ అంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుంది? ఐవీఎఫ్ సక్సెస్ రేట్ వయసు మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందమ్మా. వయసు హ్మ్. మీద అండ్ ఎన్ని ఎగ్స్ సంఖ్య, గుడ్ల హ్మ్. సంఖ్య ఎంత ఉంది అనే దాని మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. హ్మ్. 30 సంవత్సరాల లోపల ఉన్న అమ్మాయిలకి జనరల్‌గా 60-70% సక్సెస్ రేట్ ఉండే అవకాశం ఉంటుంది. హ్మ్. 35 టచ్ అయితే దాని సక్సెస్ రేట్ 40% అవుతుంది. హ్మ్. 40 టచ్ అయితే హ్మ్. 15% లోపల అయిపోతుంది. హ్మ్. ఎందుకు అంటే హ్మ్. మనకు ఎగ్ క్వాలిటీ అనేది 30 లోపల 80% బాగుంటుంది. అన్‌డిప్లాయిడీ రేట్ ఓన్లీ 20% ఉంటుంది. హ్మ్. అదే 35 టచ్ అయినప్పుడు 60% బాగుంటుంది. హ్మ్. 40కి వచ్చేసరికి 40% బాగుంటుంది. అందుకే హ్మ్. 35 దాటాక జన్యుపరమైన సమస్యలు ఎక్కువ వస్తాయి అని పరీక్షలు అవన్నీ ఎక్కువ హ్మ్. చేస్తూ ఉంటాం, చూస్తూ హ్మ్. ఉంటాం కదా. హ్మ్. మెయిన్ రీజన్ అదే. లైక్ డౌన్ ఓహ్! సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ అట్లా.